హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ బ్రహ్మాస్త్రంతో విపక్ష కూటమి మొత్తం చిన్న భిన్నమయ్యే పరిస్థితికి చేరుకుంది. ఏకంగా ఈ సర్వే సంస్థలు సైతం ఈ బ్రహ్మాస్త్రం వల్ల ఎన్డీఏ కూటమి భారీగా పుంజుకుంటుంది, మహాగఠబంధన్ కూటమి చాలా వరకు దిగజారే అవకాశం ఉంది అని కూడా చెబుతూ ఉన్నాయి. గతంలో సర్వే సంస్థలన్నీ టగ్ ఆఫ్ వార్ ఉన్నాయి. మహాగఠబంధన్ అండ్ ఎన్డీఏ కూటమికి దాదాపు ఈక్వల్ సీట్లు రావచ్చు అని చాలా సంస్థలు చెప్పాయి. కానీ ఈ బ్రహ్మాస్త్రం తర్వాత ఏకంగా ఎన్డీఏ కూటమికి 175 సీట్లు వస్తాయని, ఇటు మహాగఠబంధన్కు 50 సీట్లకే పరిమితం అవుతుంది అని కూడా చాలా సంస్థలు చెబుతున్న పరిస్థితి. మరి ఎన్డీఏ కూటమి ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్రం ఏంటి, దీనివల్ల విపక్ష కూటమి ఏ విధంగా చిన్న భిన్నం అవుతోంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా బీహార్లో ప్రతి ఒక్క మహిళా అకౌంట్లోకి 10,000 రూపాయలు జమ అయ్యాయి. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం కింద ఈ డబ్బులన్నిటినీ జమ చేశారు. నరేంద్ర మోదీ బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే దీనివల్ల 75 లక్షల మంది మహిళలు లాభపడ్డారు. అంటే ఒకేసారి 75 లక్షల మంది మహిళల అకౌంట్లలోకి 10,000 రూపాయలు జమ అయ్యాయి. అంటే ఇది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనందరం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్డీఏ గవర్నమెంట్ గతంలో ఈ పథకాలకు వ్యతిరేకంగా ఉండేది. గతంలో అంటే 2019 అండ్ 2014 తర్వాత కొంతకాలం వరకు బీజేపీ ఈ పథకాలకు చాలా దూరంగా ఉంటూ వచ్చింది. ఉచితాల కంటే అభివృద్ధి చేసి చూపిద్దాం అనే దృష్టితో ఆలోచన చేస్తూ వచ్చింది. అయితే ఆ తర్వాత తన ఆలోచనను సైతం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కాంగ్రెస్ తను పదే పదే ఓటమి పాలవుతూ ఉండడంతో ఆ తర్వాత రాష్ట్రాల్లో గెలవాలి అంటే ఖచ్చితంగా ఉచితాలను అమలు చేయాలి, భారీ మొత్తంలో మేము ఉచితాలను ప్రకటిద్దాం, దీనివల్ల మాకు ఓట్లు వేస్తారు అనే భావనలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తొలుత హిమాచల్ ప్రదేశ్లో ఈ ప్రయోగాన్ని చేపట్టగా అక్కడ ప్రభుత్వంలోకి వచ్చింది. ఆ తర్వాత కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని ఉచిత హామీలు ఇచ్చింది. ఆ తర్వాత తెలంగాణలోనూ అదే హామీలను ఇచ్చి గెలుపొందింది. కాబట్టి వీటి వల్ల కాంగ్రెస్ భారీగా లాభపడుతుంది. అయితే ఈ ఉచితాల వల్ల ఆయా రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్న పరిస్థితి ఏర్పడింది. గతంలో మల్లికార్జున ఖర్గే ఈ మహారాష్ట్ర అండ్ హర్యానా ఎలక్షన్లలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కనుక లోకల్గా డబ్బులను అంటే ఇన్కమ్ను చూసుకుని మీరు పథకాలను ప్రకటించండి, ఇబ్బడి ముబ్బడిగా ప్రకటించి ఇబ్బందుల పాలు కావద్దు, మనకు గవర్నమెంట్ రాకపోయినా పర్లేదు కానీ ఈ విధంగా ప్రకటించి రాష్ట్రాలను అప్పుల్లో ముంచేయవద్దు అని మల్లికార్జున ఖర్గే గతంలో అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ శాఖలను హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. అంటే తాను ప్రవేశపెట్టిన ఈ ఉచిత పథకాల వల్ల రాష్ట్రాలు ఏ విధంగా అప్పుల్లో కూరుకుపోయాయో మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ గతంలో బీజేపీ వీటికి చాలా వరకు దూరంగానే ఉంటూ వచ్చింది. అయితే కాంగ్రెస్ ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా పథకాలను ప్రకటించడం వల్ల ఇక బీజేపీ కూడా మనం ఇంత కఠినంగా ఉంటే సాధ్యం కాదు, భవిష్యత్తులో మళ్ళీ మెల్లిమెల్లిగా పథకాలను తగ్గిస్తూ వద్దాం, ఇప్పటికైతే కొన్ని పథకాలను మనం ప్రకటిద్దాం అనే థాట్లోకి వచ్చేసింది. అందువల్లే మహారాష్ట్ర అండ్ హర్యానా ఎలక్షన్లలో లాడ్లీ బెహన్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళల అకౌంట్లలోకి 2,000, 3,000 రూపాయలు ఈ విధంగా జమ చేయడానికి ముందుకు వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు బీహార్లో ఏకంగా మహిళలకు సాధికారత కల్పించడానికి, అంటే వాళ్ళే సొంతంగా ఉపాధిని ఏదైనా ఏర్పాటు చేసుకోవడం కోసం ఏకంగా 10,000 రూపాయల డబ్బులు జమ చేయగలిగారు. అయితే దీన్ని బట్టి చూసుకుంటే బీజేపీ కూడా కొద్దిగా ఉచితాల వైపు మొగ్గు చూపుతున్నట్లే కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి అది తప్పదు అని చెప్పాలి. కాంగ్రెస్ ఏ విధమైన ప్రయోగాన్ని అయితే చేసిందో దాన్నే ఆ పార్టీపై తిప్పికొట్టే విధంగా బీహార్లో బీజేపీ ఇటువంటి ప్రయోగాన్ని చేసింది. ఏకంగా మహిళల అకౌంట్లలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులను జమ చేయడం వల్ల మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది అని సి ఓటర్ సర్వే సంస్థ తెలిపింది. ప్రస్తుతం గతంలో 2020లో బీహార్లో మహిళలు ఓటు వేసిన దానికంటే జస్ట్ 3% కనుక ఎక్కువ మంది మహిళలు ఓటింగ్లో పాల్గొంటే ఖచ్చితంగా ఎన్డీఏకు
భారీ మెజారిటీ తప్పదు అని సీ ఓటర్ సర్వే సంస్థ చెబుతోంది. ఏకంగా 175 సీట్లు ఎన్డీఏకి వస్తాయి అని కూడా తెలుపుతోంది. కాబట్టి మహిళలు ఈ పథకం ద్వారా పెద్ద ఎత్తున ఎన్డీఏ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ అండ్ మహాగఠబంధన్ కూటమి ఈ గతంలో ఎటువంటి ప్రయోగాలను అయితే చేసిందో ఉచితాల విషయంలో, అదే ఉచితాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ కొట్టడానికి బీజేపీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. మరి ఇది వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.